ఆపోజిట్ ఉండాలి. ఒక్కటి చూసుకోకుండా కుట్టినా ఇంకోటి కుట్టేటప్పుడు చూసుకోవాలి. డైరెక్ట్ ఎట్లా కుట్టేసిన తర్వాత పెద్ద పని ఇట్లా కట్ చేసుకోండి. ఫస్ట్ చాలా మంది కట్ చేయకుండా కుడుతుంది. ఏంటిది కుట్టి తిరిగేస్తున్నా కదా, అది ముందట అట్లా వచ్చేసింది కానీ బ్యాక్ నుంచి కూడా అంతే కింది వరకు అట్లా వచ్చింది కదా, నెక్ దగ్గర నుంచి కిందికి ఎందుకు అట్లా అని. ఇదా మనం ఈ పీసులు కట్ చేసాం కటోరీ అయితే ఎవరు కుట్టించుకోరు కదా, మీకోసం అది ఏంటంటే చెప్పాలి. అప్పుడు కూడా అంతే, కటోరా ఎవరు కుట్టించుకోరు కదా. కటోర అంటే ఏంటి? కటోరీ నార్త్ ఇండియన్స్ కుట్టించుకుంటారంట కదా. అదేనా? కటోరీ అంటే హెవీ బ్రెస్ట్ ఉండే వాళ్ళు వేసుకుంటారంట. కానీ చెస్ట్ పాటు బాగా కుట్టింటుంది. అదే ఎక్కువ చెస్ట్ ఉండే వాళ్ళకి డాట్ బ్లౌజులు అవన్నీ కుదరవు కదా అక్క, పట్టేస్తాను అట్లుంటుంది. కటోరీ వేస్తే కరెక్ట్గా షేప్ వస్తుంది అంట బాడీ ఫ్రంట్ పార్ట్. మా డైలాగ్ చెప్తున్నాను, ఎన్ని వెరైటీలు ఉంటాయమ్మా ముస్లిం కూర్చోబెట్టి నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అంత తీరుకుంటుందా సొల్లు పెడతాను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎప్పుడు పోతుంది దేవుడా అనుకుంటాడు. లే నేను పోతున్నా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఆయనకి చెప్పడం ఇష్టం ఉన్నట్టు నువ్వు ఒకదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ అడుగుతుంటా కదా డౌట్లు, ఇది ఎట్లా కుడతావు ఇది ఎట్లా కుడతావు అని. అంటే మరి మనం డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఉదయ్ అని నేను సంవత్సరానికి ఒకటి కుట్టించుకుంటున్నా అక్కడ, నేను పెద్ద కుట్టించుకుంటున్నా. ఆ సంవత్సరానికి ఒకటి ఇప్పటి నుంచి నిజంగా సంవత్సరానికి ఒకసారి ఎందుకు ఆడ పెట్టుకొని వేస్ట్ చేయడం ఎందుకు అక్క, అందుకే పెద్ద క్లాస్ ఎందుకు అమ్మ స్టిచ్చింగ్ కుడుతుంది అక్క, స్టిచ్చింగ్ కుడుతుందన్న చేసి ఫోన్ చేసిన ఆనందంగా ఉంది. ఇంకా ఇచ్చి ఒకసారి ఎక్కడ ఉంది ఆ పిల్లకి మనసు అంతా దీని మీద అక్కడే ఉండి ఉంటుంది. ఏం నేర్చుకుంటారో నేర్చుకుంటారో. పిల్లలతో సరిపోతుంది ఎవరికైనా, పోయి అది పనిగా వెళ్ళి అడగాలి. మొన్న వారం అంతా వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు. ఈరోజు అన్నదానం కాడ కనిపించింది, అన్న నుంచి రాలేదు. బర్త్డే ఉంది అలా అన్నదిను మేనల్ ఉంది ఇద్దరు.
ఇంకా ఇందాక కనిపించింది రోడ్డు మీద దా పోదామని చేయబట్టుకొని దిగిన క్లాస్ పెట్టుకొని రేపు వస్తా అన్నది మీ ఇంటి పక్కన ఇంటి సరస్వతి రాశారు నీకే ఇంటికి వచ్చిన రానుకుంటుండే మీ ఇంటి పక్కన మా ఇల్లు ఉంటాయి ఎన్నిసార్లు వస్తున్నావు అట్లా అనుకుంటాం కానీ ఎవరు బిజీ వాళ్ళు సరిపోతుంది. సరేలే అక్కే బిజీలో ఉండలే అనుకోదు. అంతకుముందు మా పక్కన వాళ్ళే ముగ్గురు వచ్చారు ఒకటే బిల్డింగ్లో ముగ్గురు. వాళ్ళు నేను పైకి ఎక్కాలన్నా దిగాలన్నా వాళ్ళు చూసినే ఉంటారు కానీ ఒక్క డౌట్ కూడా అడిగేవాళ్ళు. నేను 2 నిమిషాలు బయట నిల్చుంటే కదా ఏదన్నా అడిగేది. అసలు 2 నిమిషాలు బయట నిల్చోండి నేను. అవునంట చెప్పింది.